మనం ఇప్పుడు సిరిసిల్లాలో ఉన్నటువంటి నెహ్రూ నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ముందు ఉన్నాము. ఈ ఎంపీపీఎస్ పాఠశాలకు స్వచ్ఛ హరిత రేటింగ్ అవార్డు రావడం అభినందనీయం. ఈ యొక్క అవార్డు గురించి మన హెచ్ఎం గారిని, ఉపాధ్యాయ బృందాన్ని ఇప్పుడు అడిగి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ముందు స్కూల్లోకి వెళ్తున్నాము. పేపర్ కట్ ఉండదు. కృష్ణ అరే సిద్ధు హ్యాండ్ వాష్ ఎంతవరకు ఏర్పాటు చేశారు? దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానివల్ల ఫలితం ఏమైనా ఉందా? మన పాఠశాలలో నర్సరీ నుండి సార్ 5వ తరగతి దాకా 171 మంది విద్యార్థులు నమోదయ్యారు సార్. వాళ్ళు ప్రతిరోజు కూడా మనకు హ్యాండ్ వాష్ కోసం పిల్లలు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన సమయంలో వారి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడానికి మనము సోప్ వాటర్ మరియు సబ్బులు అందుబాటులో ఉంచి ప్లేట్లు, చేతులు ప్రాపర్గా కడిగే విధంగా మేము పిల్లలను అవేర్నెస్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలందరూ కూడా మధ్యాహ్న భోజన సమయంలో వరుసగా ఆ ట్యాప్ల హ్యాండ్ వాష్ ఏరియాలో వారి చేతులను మరియు ప్లేట్లను శుభ్రంగా కడగడం వల్ల వారికి ఆ పరిశుభ్రత, వారి చేతులు కానీ ప్లేట్ పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడుతుంది. అలాగే వాళ్ళు అనారోగ్యం బారిపడకుండా, క్రిములకి అట్లాంటి వైరస్లు దరిదాపులో రాకుండా ఈ పరిశుభ్రత హ్యాండ్ వాష్ అనేది ప్రధానంగా ఉపయోగపడి వారి యొక్క ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపి ఆరోగ్యవంతంగా ఉండడానికి సహకరిస్తుంది. అట్లనే టాయిలెట్లకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మన దగ్గర బోర్ నీళ్ళు ఉన్నాయి, మంచి అవైలబుల్ ఉంది. ట్యాంకర్లలో ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. రన్నింగ్ వాటర్ ఉంది. ఆ రన్నింగ్ వాటర్ ద్వారా మరి టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ నీళ్ళు వదిలి మంచి శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా మేము గైడ్లైన్స్ ఇస్తున్నాం వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళు టాయిలెట్ పోయిన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోమని కూడా వాళ్ళను అవేర్నెస్ చేస్తున్నాం. కాళ్ళు కూడా కడుక్కోమని చెప్పడం జరుగుతుంది సార్. దానివల్ల వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత పెరిగి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం సార్. నా పేరు ప్రహస్వి. నేను ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్కు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా హెచ్ఎం సార్ గారికి, మా ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదాలు. ముందుగా మా పాఠశాలకు మరెన్నో అవార్డ్స్ రావాలని మేము కోరుకుంటున్నాము. మేము మా బడిలో ఉన్న బడి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తాము. మా తోటలో ఉన్న ఇంకుడు గుంతలో మేము వర్షపు నీటిని సంరక్షించుకుంటాము. మాకు ఉన్న కంపోస్ట్ పిట్టులో మేము తడి చెత్తను వేసి ఎరువుని తయారు చేసుకుంటాము. ఇంకా మధ్యాహ్నం భోజన సమయంలో మేము మా ప్లేట్లను, చేతులను శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కుంటాము. మా ఉపాధ్యాయుల సహకారంతో మేము నేర్చుకుంటున్నాము. స్వచ్ఛ పరిశుభ్రతపై జాతీయ స్థాయి అవార్డు వచ్చింది కదా, అయితే ఈ అవార్డు రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డు ఉద్దేశం ఏంటి? అవార్డు రావడం అనేది ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే జాతీయ స్థాయిలో మన ఇక్కడ ఒక మారుమూల ప్రాంతంలో జాతీయ స్థాయి నుండి మరి ఎన్నికవడం అనేది ఇది మా పాఠశాల చరిత్రలోనే ఒక గొప్ప రికార్డుగా మిగిలిపోతుందని భావిస్తున్నాం సార్. దానివల్ల మేము కానీ మా స్టాఫ్ కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో మా పాఠశాల అనేది 18వ ర్యాంకులో ఉండి మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళి సెలెక్ట్ అయిన 10 పాఠశాలలో మన ఒకటి అనేది చాలా గర్వకారణం. అందులో రాజన్న సిరిసిల్ల నుంచి వెళ్ళి
ఎంపికైన ఏకైక పాఠశాల మా పాఠశాల కావడం అనేది మాకు గర్వకారణం, మాకు చాలా సంతోషకరమైన విషయం. మాతో పాటు మన పాఠశాల మన సిరిసిల్లకే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకే ఈ అవార్డు రావడం అనేది మరియు మన తెలంగాణ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక మన ఎంపీపీఎస్ నెహ్రూనార్ కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక మైలురాయిలో ఉంటుందని, ఇది మన అందరికీ మన గౌరవకారం అని భావిస్తున్నాను. మరి ఈ అవార్డు రావడానికి ప్రధానంగా మా ఉపాధ్యాయ బృందం కృషి ఉంది సార్. వాళ్ళు పిల్లలకు ప్రతి పీరియడ్లో కానీ అవేర్నెస్ చేయడం కానీ, టీచింగ్తో పాటు సామాజిక అంశాలను బోధించడం కానీ, తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో పరిశుభ్రతకు సంబంధించి, బడి తోటకు సంబంధించి కూరగాయల మొక్కలను సాగు చేయడం, వాటి సంరక్షణ కోసం నీటిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయడం, తర్వాత తడి చెత్త పొడి చెత్త వాటికి కూడా కొద్దిగా సంబంధించి తడి చెత్తను కంపోస్ట్ పిట్లో వేయడం, ఇట్లాంటి అంశాలను బోధించడం వల్ల విద్యార్థులు కూడా పాటించడం వల్ల మనకు ఇంత చక్కటి పాఠశాల స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడి కూడా మనకి అవార్డు రావడానికి కారణం. అట్లానే పిల్లల్ని ఇంత చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉందని భావిస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా చక్కగా వంట చేయడము, వంట చేసే క్రమంలో పరిశుభ్రతను పాటిస్తూ వారి యొక్క హెడ్ క్యాప్ పెట్టుకోవడము, గ్లౌస్ పెట్టుకోవడము, ఇట్లాంటి మంచి చర్యల ద్వారా కూడా మనము ఈ పరిశుభ్రత మరియు స్వచ్ఛతలో మనము మంచి ర్యాంకును పొందినామని భావిస్తున్నాం. అట్లనే మనకు స్కావెంజర్ ప్రతిరోజు కూడా టాయిలెట్స్ను ఫినాల్, తర్వాత యాసిడ్స్, బ్లీచింగ్ పౌడరు మంచిగా వేసి శుభ్రంగా ఉంచడం వల్ల కూడా మనం మంచి వాతావరణము ఏర్పడి మనం పరిశుభ్రతలో ఈ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో మంచి ర్యాంకును సాధించి మనం ఇవాళ జాతీయ స్థాయిలో మరి ఒక గుర్తింపు రావడము అనేది జరిగింది. అలాగే దీని వెనక ఇంకా ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, తర్వాత మనకు వెల్ విషర్స్, మన ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు బడికి సంబంధించినటువంటి వెల్ విషర్స్, తర్వాత వీళ్ళందరి సహకారంతో రావడం జరిగింది. అట్లనే ఈ పాఠశాల మారుమూల ఉన్న పాఠశాలను అందరికీ తెలియజేసినటువంటి పాత్రికేయ మిత్రులను కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని హృదయపూర్వకంగా భావిస్తూ వీరందరికీ, అలాగే ఇంకా ప్రత్యేకంగా విద్యా సంవత్సరానికి విద్యకు సంబంధించినటువంటి పర్యవేక్షణలో భాగంగా మనకు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మోతిలాల్ గారు కానీ, ఎంఈఓ మండల విద్యాధికారి దూస రఘుపతి గారు, అలాగే మరి వీటన్నిటికీ పర్యవేక్షణ చేస్తూ మార్గదర్శనం చేస్తున్నటువంటి ఎస్ఓ, తర్వాత డిఈఓ గారు, వీరందరి యొక్క మార్గదర్శకత్వం వల్ల మనము ఈరోజు ఈ విజయాన్ని సాధించామని భావిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, శుభ్రత పరిశుభ్రతపై పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ప్రతిరోజు ప్రేయర్లో చేతులు మంచిగా సబ్బుతో కడుక్కోవడం, తర్వాత వాళ్ళ ప్లేట్లను మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లను కూడా సబ్బుతోని సోప్ వాటర్తో కడుక్కునే విధంగా ప్రేయర్లో మరియు చివరి పీరియడ్లో వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు కూడా చక్కగా రెస్పాండ్ వాళ్ళ చేతులను మరియు వాళ్ళ ప్లేట్లను తినే సమయంలో, తర్వాత వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సార్, సామాజిక అంశాలపై సమాజం పట్ల ఏమైనా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారా? సార్, పిల్లలకు సామాజిక అంశాలను కూడా మనం నేర్పిస్తున్నాం. పాఠ్యాంశాలే కాకుండా సమాజంలో ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద, ఉదాహరణకు వినాయక చవితి సమయంలో మట్టిని మనం చెరువు దగ్గర నుంచి సేకరించి తయారు చేసే విధాన్ని దగ్గరుండి మా ఉపాధ్యాయులు నేర్పించి పిల్లలతో తయారు చేయించి మరి వాళ్ళ తల్లిదండ్రులకు వినాయకుని మట్టి ప్రతిమ పెట్టుకునే విధంగా వారికి ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది సార్. అలాగే
మరియు ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరొక అంశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అసలే ఎంకరేజ్ చేయొద్దని, వాడొద్దని చెప్పడం. తర్వాత బట్ట సంచులను వాడమని పిల్లలకు ప్రత్యేకంగా మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. దానికోసం ఇప్పుడు కొంతమంది మన పట్టణంలో మన సామాజిక కార్యకర్తలైనటువంటి వేముల మార్కండేయులు, తర్వాత సైకాలజిస్ట్ పున్నం చందర్ లాంటి స్థానిక గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల ద్వారా పిల్లలకు మంచి సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి పర్యావరణ విషయాలు కానీ ఇంకా రన్నింగ్ అంశాల మీద అవేర్నెస్ కార్యక్రమం అనేది చేస్తున్నాం సార్. అట్లనే వెల్లి హరిప్రసాద్ మనకు దగ్గర నెహ్రూనగర్ వాసి, ఆయన చేనేతలో అద్భుతాలు సృష్టించి ప్రపంచవ్యాప్తమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆ వృత్తిలో నైపుణ్యాలు, ఒక వృత్తి పట్ల నిబద్ధత కలిగితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మరి ఆ వెల్లి హరిప్రసాద్ని మన పాఠశాలకు రప్పించి విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాల మీద కూడా శిక్షణలాగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం. అట్లనే పరిశుభ్రత మీద కూడా మనకు ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంలు కానీ నర్సులు కానీ వాళ్ళు చేతులు ఎలా కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాల మీద వారు కూడా విద్యార్థులకు చక్కగా వివరణ చేసి పాటించే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది సార్. అట్లనే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా హెల్త్ క్యాంపులు ఆర్బిఎస్కే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి వాళ్ళు తరచుగా వస్తూ ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు మళ్ళీ పెట్టలేదు పోటీ, మళ్ళా సెలెక్ట్ అయిందన్న. ఇది మన సున్నాతో గమ్మత్తు గుర్తుపట్టు పదం చెప్పు అని ఇది ఒక బెస్ట్ టీఎల్ఎం. ఇది మనకు డిస్టిక్లో నెంబర్ 1 స్థానంలో నిలిచి మరి స్టేట్కు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది మన పాఠశాలకు మన ఉపాధ్యాయులు చేసిన కృషికి నిదర్శనం. దీనివల్ల మనకు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులు టీఎల్ఎం మీద మంచి పట్టు ఉందని దీని ద్వారా చెప్పవచ్చు. ఇది మన ఆర్ఓ ప్లాంట్ పాఠశాలకు సంబంధించి పిల్లలకు పరిశుభ్రమైనటువంటి నాణ్యమైనటువంటి నీటిని అందించాలనే సదుద్దేశంతో దాతల సహకారంతో పోయిన సంవత్సరం గతంలో కూడా దాతలు యూనిమోని ఫైనాన్షియల్ కార్పొరేషన్ సిరిసిల్ల వారు మనకు పిల్లలకు మంచి శుభ్రమైన నీళ్లు అందించాలనే లక్ష్యంతో మనకు వితరణ చేయడం జరిగింది. దీని ద్వారా మన పిల్లలు మొత్తం 191 మంది విద్యార్థులు ఈ శుద్ధ జలాన్ని వినియోగిస్తూ మరి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండడానికి సహకరిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా దాతలకు కానీ యూనిమోని వాళ్ళకి కానీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకుడు గుంత మీకు ఇక్కడ పెట్టాలన్న ఆలోచన, చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇంకుడు గుంత అనేది ఇప్పుడు వర్షం నీరును మనము సంరక్షించి భూగర్భ జలాలు పెంచడం కోసము ఇంకుడు గుంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వర్షం వచ్చినప్పుడు నీరు అంతా వృధాగా మోరులో కలిసిపోతుంది డ్రైనేజ్. దాన్ని నివారించడానికి మరి అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలలో నీరు కూడా నిలుస్తుంది. ఇవన్నీ కూడా నివారించడానికి మనము ఇక్కడ ఒక ఇంకుడు గుంతను తీపిచ్చి కంకర ఇసుక వేయించి ఇంకుడు గుంత అనేది తవ్వించడం జరిగింది. దానివల్ల లోతట్టు ప్రాంతంలో నిలిచిన నీళ్లు అన్నీ కూడా భూగర్భంలో ఇంకడం జరుగుతుంది. దానివల్ల మనకు అక్కడ నీటి నిల్వ అనేది ఒకటి ఉండకుండా ఉంటుంది. తర్వాత మన బోర్లో కూడా భూగర్భ జలం పెరిగి బోర్లో నీరు
మనకు పైకి వచ్చి మరి నీటి నిల్వలు అనేది మనకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనము గుంత తవ్విన తర్వాత నీరు అనేది నిల్వ లేకుండా ఉండడం జరిగింది. ప్రతి నీరంతా కూడా ఈ కాలువ ద్వారా ఇలా వచ్చేస్తుంది. తోటకు కూడా నీరు పనిచేస్తుంటారు. ఈ నీరు అనేది భూగర్భంలో ఉండడం వల్ల కొద్దిగా తేమ కూడా మొక్కల అందడం జరుగుతుంది. తద్వారా బోర్లో కూడా నీటి యొక్క సాంద్రత పెరిగి మనకు వాటర్ అనేది లభ్యత జరుగుతుంది. సార్, ఈ చెట్టు దగ్గర కంపోస్ట్ పెట్టారు కదా, అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటి? మరి పిల్లలకి ఏం నేర్పించగలుగుతుంది? ఈ కంపోస్ట్ పిట్ అనేది చాలా ఉపయోగకరం సార్. ఇప్పుడు మన పాఠశాలలో కొన్ని వ్యర్థాలు అంటే వంట వండినప్పుడు మధ్యాహ్న భోజనం సమయంలో కూరగాయలు తరగంగా దాని యొక్క తొక్క కానీ మిగతా వ్యర్థాలు తడి చెత్త కింద మనం ఈ కంపోస్ట్ పిట్లో వేయడం, దానిపైన మట్టి కూర్పడం ద్వారా మనము సేంద్రియ ఎరువు తయారు చేస్తాం. దానివల్ల మనకు వ్యర్థాలు అనేటివి బయట పడేయకుండా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు మనకు ఒక నెల 2 నెలల తర్వాత అది మనకు ఆ వ్యర్థాలన్నీ మనకు ఎరువుగా ఉపయోగపడి మళ్ళీ మన బడి తోటలో వాటిని వాడడం ద్వారా మరి వాటి యొక్క మొక్కలు బలవర్ధంగా పెరిగి మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం.